హాయ్ అండి, నమస్తే. పర్ణికశ్రీ ఛానల్ అండి. జస్ట్ బియ్యం పిండి, దోస పిండి తీసుకున్నానండి. రెండు గంటలు. దాంట్లో ఒక టీ గ్లాస్ నిండా చక్కెర, ఒక కోడిగుడ్డు, కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి కొంచెం వాటర్ వేసి దబర్లో ఇలా పెట్టేస్తానండి. అది కుక్ అవుతుంది. కొంచెంసేపు కుక్ అయినాక టేస్ట్ చూద్దాం. ఎప్పుడు కేక్ అడుగుతుంది మా పాప. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే పొద్దున్నే దోశ పిండి ఉంది, దోశ తింటామంటే కేక్ కావాలని అడిగింది. ఇంకా సరే ఇంట్లో కోడిగుడ్డు ఉంది కదా, సండే కదా అనేసి ఈ పని చేశాను. అది బయటకు వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, చిన్న పాప అడుగుతుందని. సరేనండి, చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఎలా కుక్ అవుతుందో. నీట్గా వాటర్ వేసాను, ప్లేట్ పెట్టాను. పైన ఏం ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, జస్ట్ దోసపిండి, కొంచెం ఉప్పు, ఒక టీ గ్లాస్ నిండా చక్కెర, 4-5 స్పూన్లు, అదే టీ గ్లాసు సగానికి పాలు, అంతే. కొంచెం టేస్టీ సాల్ట్, మనం అవన్నీ వేయకుండా చేశాను. తర్వాత మధ్యలో కొద్దిగా కలర్ కోసం కొంచెం బెల్లము చక్కెర కలిపి కొంచెం పాకం పట్టి ఆ గిన్నెకి కొంచెం స్ప్రెడ్లాగా కొద్దిగా వేసాను, అంత ఎక్కువ వేయలేదు. మళ్ళీ షుగర్ ఎక్కువ అవుతుంది అనుకుంటా, ముందు షుగర్ వేసేసాను కదా అందుకోసం, అంటే చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి. సండే కదా చూద్దాం. దోశ వేసానండి, తినమంటే తినలేదు, అందుకే ఆ పని చేస్తాను. ఇంకా సరే చూద్దాం. ఉడికిన తర్వాత కొంచెం ఉడికింది, ఇంకొద్ది కూడా కలర్, అంతే అయిపోయింది. తీసేయాలి. తీసినాక చూస్తారా, ఇప్పుడే చూస్తారా? ఓకే, బాయ్.